హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ 30% పెంపు వీరికి మాత్రమే. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ఏదైతున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో దాదాపు 1000+ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీలైన త్వరగా ఆ వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు మీ వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని వాచ్ చేయండి. అదేవిధంగా తెలంగాణలో ఏవైతే పెన్షన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారో, అదేవిధంగా ఇందిరా మిల్లా కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఆ వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో ఐఆర్ అనేది 30% పెంచడం జరిగింది. వీరికి మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ అనేది మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం మనకు 28% ఈ యొక్క ఐఆర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీన్ని 30% పెంచడానికి ప్రభుత్వం అయితే కొత్త జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారంగానే ఈ యొక్క ఐఆర్ అనేది పెంపు ఉండనుంది. కాబట్టి వీరికి మాత్రమే, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి మాత్రమే ఈ ఐఆర్ అనేది వర్తించనుంది. దాదాపు ప్రైవేట్ ఉద్యోగులకు అయితే ఇది వర్తించకుండా ఉండడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఐఆర్ అనేది మన అమలు కావడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఐఆర్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే పెన్షన్ సంబంధించి వారు ఉన్నారో వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుండి వీరి పెన్షన్ అనేది దాదాపు 28 నుండి 30% అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా 12 PRCకి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా విడుదల కావడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం ఈ వీడియోలో పెన్షన్ సంబంధించి ఏదైతే చూస్తున్నామో, వికలాంగులకు 416 రూపాయలు, అదేవిధంగా వృద్ధులకు 616 రూపాయలు అనేటివి ఆసరా పింఛన్ అనేది కొత్త సంవత్సరం కానుకగా ప్రతి ఒక్కరి ఖాతాలో జమ కావడానికి ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేసింది. జనవరి 1వ తారీఖు నుంచి దాదాపు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఖాతాలో జమ అవుతాయి. ఇక ఇందిరా మిల్లా విషయానికి వస్తే దాదాపు మనకు ప్రత్యేకంగా యాప్ అయితే రూపొందించడం జరిగింది. దీనిలో నుండి 35 ప్రశ్నలుగా ప్రతి ఒక్కరిని అడిగిన తర్వాత నిజమైన అర్హులకే ఈ యొక్క ఇందిరా మిల్లు వచ్చే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా ఇంటింటి అయితే వెళ్ళి ఈ యొక్క పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టింది. ఇక ఫ్రీ బస్సు విషయానికి వస్తే మా ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా మనము ముఖ్యంగా మన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి ఏపీఎఫ్కి సంబంధించి కూడా దాదాపు 13% వారికి ఈపీఎఫ్ కింద అమౌంట్ అయితే కట్టాయి వారికి పెన్షన్ రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది. రిటైర్మెంట్కి సంబంధించి కూడా 60 నుంచి 62 అంటే 62 నుంచి 65 సంవత్సరాలకు కూడా తగ్గించడానికి అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి వీలైన త్వరగా ఈ యొక్క వీడియోని అయితే వీలైన త్వరగా అందరూ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా 35% అయితే ప్రతి ఒక్కరు కూడా వర్తించనుంది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.